తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు ఫ్రీ పోలీస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, సాయి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, తల్లిదండ్రులు చెప్పిన మాటలను విని వాటిని మనం అలవాటు చేసుకున్నప్పుడు మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో మంచి మెలకువలు నేర్చుకోగలిగిన వారం అవుతామన్నారు. విద్యార్థిని చదువుకునే సమయంలో ఎక్కువగా ఈవ్ టీజింగ్ ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి, ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో కెరీర్ బిల్డప్ చేసుకోవాలని, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని తెలిపారు. అయితే ఇందులో కెరీర్ బిల్డప్ కన్నా క్యారెక్టర్ బిల్డప్ జీవితకాలం ఉపయోగపడుతుందన్నారు. కొన్ని ప్రోగ్రాంల ద్వారా ఇలాంటి సమ్మర్ క్యాంప్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, అందులో మనం మంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ బానిస అవుతున్నారని, సెల్ ఫోన్ వదిలివేయాలని, సెల్ ఫోన్లకు ఎంత దూరం పెడితే మనకు అంత మంచిదని తెలిపారు. సెల్ ఫోన్ ఉపయోగం వల్ల మంచి చెడులు రెండూ ఉన్నాయన్నారు. మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదన్నారు. పర్సనల్, ప్రైవసీ రెండూ ఉంటాయని, పర్సనల్ ఎంత ముఖ్యమో ప్రైవసీ కూడా అంతే ముఖ్యమన్నారు. రోజువారీగా మనం నేర్చుకున్నది ఇతరులకు తెలపడం ద్వారా మంచి భవిష్యత్తులో స్థిరపడతారని తెలిపారు. ఇలాంటి సమ్మర్ క్యాంప్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తదుపరి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బాలికలు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను ఈ క్యాంప్లో నేర్చుకున్నారని, విద్యార్థినులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ తరగతుల ద్వారా ఎన్నో నేర్చుకున్నారని, తైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణతో వారిని వారు రక్షించుకోవడానికి పలు మెలకువలు నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలని చూసిన వాటిని చెప్పేందుకు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ అన్నింట్లో మంచి స్కిల్స్ పెంపొందించుకోవాలని, మంచిగా ఆలోచించి విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఆలోచన దృక్పథం విద్యార్థినిల్లో పెరిగి కొంతమేర మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని, ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరికీ ఒక గొప్ప అనుభవం కలిగిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని, ఈ శిబిరం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారని, ఈ శిబిరం ద్వారా మీపై నమ్మకం పెంచుకుంటారని, మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రోత్సహించబడతారని తెలిపారు.